హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎల్వైసీ ఛానల్. ఇదే గూగుల్ పిక్సెల్ 8. ఇది లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతా ఉంది. మరి ఇప్పుడెందుకు వీడియో తీస్తున్నా అంటే దీనికి ఇంకా 7 years అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్లో అంతే ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 ఉంటే దీనికి ఆండ్రాయిడ్ 16 ఉంది. అది కూడా నేను ఈ అప్డేట్ చేసి ఆల్మోస్ట్ 1 week అవుతా ఉంది. నేను ఈ ఫోన్ని వాడబట్టి చాలా రోజులు అయింది కాబట్టి ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే దానిపైన నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. చాలామంది ఈ ఫోన్ గేమ్ ఆడేకి అసలు సెట్ కాదని చెప్తారు. అదైతే నిజమే, ఈ ఫోన్ గేమ్ ఆడేకి అయితే సెట్ కాదు. కానీ నార్మల్ యూస్కి అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అలా వాడే వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది. మీరు ఈ స్మూత్నెస్ అనేది నాకు తెలిసి శాంసంగ్లో కూడా గమనించలేరు. అలా అంత స్మూత్గా ఉంటుంది ఈ ఫోన్. ఇంకా ఈ ఫోన్లో హైలైట్ ఏంటంటే కెమెరాకి సంబంధించి అయితే మంచి ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. లాంగ్ ఎక్స్పోజర్ కానీ, యాక్షన్ ప్యాన్ కానీ, పోర్ట్రేట్ వీడియో కానీ, ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే ఫోటో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. లాంగ్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుందంటే అవి శాంపుల్ ఫొటోస్, అవి కంపెనీ వాడు ఇచ్చినవి. అండ్ ఈ ఫోన్కి బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 60 FPS వరకు అయితే ఉంది. వీడియో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 4K 60 FPS వరకు అయితే ఉంది. ఫ్రంట్ కూడా మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ ఫోన్ యొక్క కెమెరా జూమ్ రేంజ్ వచ్చేసి అప్ టు 8x వరకు అయితే ఉంటుంది. 8xలో కూడా బాగానే ఉంటుంది. ఫొటోస్ అయితే 8x, వీడియోస్ అయితే 7x వరకు ఉంటుంది. మీకు కొన్ని మ్యాక్రో శాంపుల్ షాట్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి నార్మల్ ఫొటోస్, పిక్చర్స్ అయితే చాలా క్లారిటీగా అయితే వస్తుంది. ఇవన్నీ నేను వినాయక చవితికి తీసిన శాంపుల్ ఫొటోస్, అవన్నీ చాలా క్లారిటీగా అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ వచ్చేసి 4575 mAh. వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే బ్యాటరీ అనేది బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఫుల్ డే వరకు అయితే వాడచ్చు. అంటే గేమ్ ఆడే కాకుండా మామూలు ఫోన్స్కి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ డే అయితే వస్తుంది. నార్మల్ యూస్కి అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఈ ఫోన్. అండ్ పట్టుకున్నా కూడా చాలా కాంపాక్ట్గా అయితే అనిపిస్తుంది. చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది ఈ ఫోన్ అనేది. అంటే దీనిలో ఒక సీక్రెట్ ఫీచర్ కూడా ఉంది. అది క్విక్ ట్యాప్ అని. సెట్టింగ్స్లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను. సెట్టింగ్స్లో వెళ్ళి క్విక్ ట్యాప్ అనే ట్యాప్ చేసి యూస్ క్విక్ ట్యాప్, మీరు ఫ్లాష్ కానీ, స్క్రీన్ షాట్ కానీ, లేకపోతే యాప్ ఓపెనింగ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వెనకాల G పైన కొద్దిగా పైన డబుల్ ట్యాప్ చేస్తే యాప్ ఏదైనా ఓపెన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ గురించి. మీకు ఈ వీడియో నచ్చలేదే సబ్స్క్రైబ్ చేయండి.